దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినాన్ని ఆయన ఆరాధించుటకు గత వారమంతా కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని దృష్టిలో మన నీతి మురుకు గుడ్డు లాంటిది. దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా 64:6 మానవు నీతి మురుకు గుడ్డు లాంటిది. ఎప్పుడైతే యేసు యందు విశ్వాసము ద్వారా నమ్ముతామో, నమ్మి పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో, అప్పుడే క్రియల ద్వారా నీతిమంతుడిగా తీరుస్తాం. అక్కడ వాక్యం సెలవిస్తుంది, యాకోబు పత్రిక 2:19-21 చదువుదాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇషాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేస్తుందని క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాం కదా. అంటే అబ్రహాము నమ్మిన తర్వాత క్రియల మూలంగా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆయన పరిపూర్ణంగా మార్చగల శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన పునరుద్ధాన శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన రూపములోకి చెక్కబడతాం, క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. నేను బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఈ మాట పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు. ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడే అది నువ్వు చెప్పగలుగుతున్నావు. క్రియల మూలంగా ఆయన నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అన్ని వాక్యం చదివినా, ఆత్మలో వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి నీతోని దేవుడు మాట్లాడతాడు. నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. ఎంతవరకు? నిత్య జీవం వెళ్ళే వరకు మనల్ని పరిపూర్ణంగా మార్చి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రూపములోకి మార్చిన తర్వాత ఆయన పిలుచుకుంటాడు. మనం సిద్ధపడి కలిగి ఉండాలా. ఆయన రాకడలో మనం సిద్ధంగా, ఆర్ యు రెడీ? మనం సిద్ధంగా ఉన్నప్పుడే ఆయన పిలుచుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో నూతన హృదయాన్ని కలిగజేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. నూతన పరుస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన తండ్రికే మహిమ, ఘనత, ప్రభావములు యేసుకే కలుగును గాక.